गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम् सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। ఆత్మస్వరూపులారా, సనాతన ధర్మం మనందరికీ కూడా అనేకమైనటువంటి నీతిని మనకు నేర్పిస్తుంది. ఈ యొక్క శరీరానికి ఏ విధంగా బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యం అనేటువంటిది శరీరానికి ఏర్పడుతున్నదో అలానే మనకు కూడా 4 ఆశ్రమ ధర్మాలు హితవు పలుకుతుంది. ఒకటి బ్రహ్మచర్యం, గృహస్థం, మూడవది వానప్రస్థం, చివరిది సన్యాసం. ఈ యొక్క అద్వైత పీఠంలో కాంచి కామకోటి పీఠం అనండి, చతురామ్నాయ పీఠములు కానివ్వండి, అద్వైత పీఠాలన్నిటిలో కూడా సన్యాసం తీసుకోవాలంటే వారు పరిపూర్ణంగా వేదాధ్యయనం చేసి ఉంటారు మరియు బ్రహ్మచారి ఉంటారు. అయితే ఇతర అయినగా ద్వైతము, విశిష్టాద్వైతాలు ఏవైతే పీఠాలు ఉన్నాయో వాటిలో క్రమ సన్యాసం తీసుకుంటారు. ఏంటి? బ్రహ్మచర్యము, గృహస్థ, వానప్రస్థ, తర్వాత సన్యాసం. అయితే ఇది ప్రత్యేకత ఏంటనగా అద్వైత పీఠాల్లో ముఖ్యంగా బ్రహ్మచర్యమే, అక్కడ వేదాధ్యయమైన తర్వాత సమారోపము, గురువు యొక్క అన్వేషణ, గురు అనుగ్రహము, సన్యాసి దీక్ష. అందుకే దీనికి ఇంతటి మహత్వం ఏర్పడిందనమాట. అందుకే ఆచార్యులు ఆరుగురు శంకర భగవత్పాదాచార్యుల వారు ఏ క్రమాన్ని అనుసరించారో అదేవిధంగా శంకర మఠాలన్నీ కూడా ఇదే క్రమాన్ని అనుసరిస్తున్నాయి. ఆత్మీయులారా, వీరికి ప్రపంచ జ్ఞానం ఎలా తెలుస్తుంది? ఒకేసారిగా వారు సన్యాసం తీసుకున్నారు కదా అని ఒక ప్రశ్న మనకు వస్తుంది. అయితే ఆరుగురు శంకర భగవత్పాదాచార్యుల వారు సర్వజ్ఞ పీఠాన్ని నిర్వహించారు. వారు సర్వజ్ఞ పీఠం అనేటువంటిది అందరినీ కూడా సమానంగా చూసేటువంటి ఒక పీఠం. సర్వము ఎరిగిన వారు, సర్వశాస్త్రములన్నీ కూడా సంపూర్ణంగా అనుభవవేద్యమై తెలిసినటువంటి వారు. వీరిని శ్రోత్రియులు, బ్రహ్మనిష్టా గరిష్ఠులు అని అంటారు. ఎల్లప్పుడూ కూడా బ్రహ్మనిష్టలో వారు మునిగి ఉంటారనమాట. వీరి ఎటువంటి కరుణ ఉంది అనడానికి సర్వజీవరాశులు ఎందుకు కూడా సమానమైన ప్రేమ. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం. ఎవరైనా తమకు లేక మఠానికి లేక పెద్దలకు అనుచితంగా వర్తించినా సరే వారిపైన దయాంతఃకరణలు ఉంటాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. కొన్ని ఇతర ధర్మాల వారు, ఇతర మతాల వారు ఏం చెప్తుంటారంటే, మా దేవుడికి మాత్రమే కరుణ ఉంది, ఆయన అందరినీ కూడా పాపను ఉద్ధరించడానికి కరుణను చూపిస్తున్నాడు అనేటువంటి మాట వారు చెప్తూ ఉంటారు. అయితే క్రీస్తు పూర్వం 2,500 సంవత్సరాల నుండి వస్తున్నటువంటి ఈ యొక్క కాంచి కామకోటి పీఠం సనాతన ధర్మంలో అత్యధిక ప్రాధాన్యమైనది దయే ధర్మద మూల. కన్నడ భాషలో అంటారు, దయే ధర్మం యొక్క మూలం. దయాంతఃకరణ కలిగి ఉంటాయి. అపచారం చేసిన వారికి కూడా వారు అనుగ్రహిస్తారు. దీనికి ప్రధానంగా ఏం చెప్పవచ్చు ఉదాహరణ అంటే,
ఒకరినారో మాట్లాడుతున్నప్పుడు కృష్ణ భగవానుడు ఆ కౌరవ సభకు వెళ్ళినప్పుడు ఆయనను బంధించడానికి ప్రయత్నం చేస్తారు ఎవరు? కౌరవులు, దుర్యోధనాదులు. ఏ సభలో వెళ్ళారు ఆయన? ఒక పతివ్రతా శిరోమణికి అపమానం చేసినటువంటి ప్రదేశానికి ఆయన వెళ్ళారు. ఎందుకని? ధర్మరాజాదులు ప్రార్థించినందువల్ల ప్రజలు ఎవరైనా ఒకేసారి యుద్ధాన్ని ప్రోత్సహించారు కృష్ణ భగవానుడు అని కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు. మనం ఒకసారి మహాభారతాన్ని బాగా తెలుసుకోవాలి. గ్రంథాలు ఏవైతే రామాయణం, మహాభారతం, భాగవతం అంతర్లీనంగా గురు సాన్నిధ్యంలో ఉన్న అధ్యయనం చేసినప్పుడు మాత్రమే ఆయా పాత్రల యొక్క అంతరంగమైన ఆధ్యాత్మిక విషయాలు మనకు వెలుగులోకి వస్తాయి. ఆత్మీయులారా, మరి అటువంటి అవమానం చేసినటువంటి దుర్యోధనుడు యుద్ధ ప్రారంభం తర్వాత ఆయన వెళ్ళి తనకు సహాయం చేయమని అడిగారు. మరి కృష్ణ భగవాన్ చెప్పవచ్చు కదా, నువ్వు మూర్ఖుడు, నేను సంధికి వచ్చినప్పుడు నన్ను నువ్వు బంధించడానికి ప్రయత్నం చేశావు. శాస్త్రం ఏం చెప్తుందంటే, సంధికి వెళ్ళిన వారిని ఎప్పుడూ కూడా అపహాస్యం చేయడం కానీ, అవమానం చేయడం కానీ, లేక వారిని బంధించడం కానీ చేయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి. రామాయణంలో కూడా ఇది ప్రసక్తి వస్తుంది. హనుమంతుడు ఆ యొక్క శ్రీరామచంద్రుని విషయమే రావణాసురునికి తెలియజేస్తున్నప్పుడు ఆగ్రహించినటువంటి రావణాసురుడు అతన్ని వధించమని చెప్తాడు. అప్పుడు ధర్మశాస్త్రం తెలిసిన విభీషణుడు అలా చేయకూడదు, ఆయన దూతగా వచ్చారు అంటే సరే ఆయన నాకు మనసు నొప్పించాడని చివరిగా వాలమునకు నిప్పు పెడతారు. అంటే ప్రతి యుగంలో కూడా ధర్మం అనేది పాటించవలసిన విషయం. ధర్మం ఎవరు చేశారు? ఆ ధర్మానికి మనం ఎందుకు భయపడాలి అంటే, ధర్మం అనేది భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసముల నుండి వచ్చింది. పక్షపాత రహితంగా ఉంటుంది ధర్మం అనేది. అందుకే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితం అంటుంది. మహాపురుషులు ఎటువంటి వారంటే ధర్మానికి మూలమేది దయ. శ్రీకృష్ణ భగవానుడు ఈ యొక్క అద్వైతంలో మొట్టమొదటి గురువు ఆయన. భగవాన్ విష్ణు నారాయణం పద్మభవం అని వస్తుంది. అందుకే కాంచి కామకోటి పీఠంలో వృందావనాల్లో మనం కృష్ణ భగవాను మూర్తిని మనం చూస్తాం ముందుగా. అంటే కృష్ణం వందే జగద్గురుం. ఎందుకు? ఆయన ఉపనిషత్తులకు, వేదమునకు, ధర్మానికి చాలా ప్రాధాన్యం ఇచ్చారు కృష్ణ భగవానుడు. అసురులు నిర్జించిన మాట వాస్తవం. దాంతోపాటుగా కురుక్షేత్రంలో యుద్ధభూమి నుండి మరలాలి అనుకున్నటువంటి వాడిని కొన్ని నిమిషాలలోనే, భగవద్గీత ఏమి గంటల కొలిది ఆయన చెప్పలేదు, కొన్ని నిమిషాలలోనే ఆధ్యాత్మిక తత్వరహస్యాన్ని తెలియజేయడం అనేది మానసిక శాస్త్రవేత్తలకి ఆశ్చర్యపరుస్తుంది ఇది. అందుకే చాలామంది ఇతర దేశాల్లో కృష్ణ భగవాన్ మూర్తిని పెట్టుకుంటారట ఎవరు? మానసిక శాస్త్రవేత్తలు. ఇప్పటికి కూడా వారి అధ్యయనానికి అంతు చిక్కకుండా ఉంది. కొన్ని నిమిషాల్లోనే ఒక వ్యక్తిని, తిరోగమనంలో ఉన్న వారిని ఆ యొక్క ధర్మ మార్గాన్ని నడిపించడం అనేది చాలా గొప్ప విషయం. అది ఆయన యొక్క మనోవిశ్లేషణ కృష్ణ భగవానుడిది. అందుకే చాలామంది విస్తుపోతూ ఉంటారు, ఈ గ్రంథంలో ఇన్ని విషయాలు పూసుకొచ్చినట్లున్నాయని. తదనంతరం సంక్షిప్తంగా చెప్పినటువంటి వ్యాఖ్యానాలను కూడా వేదవ్యాస మహర్షి మహాభారతంలో అంత విస్తృతంగా 18 అధ్యాయాలుగా మనకి ఈరోజు శోభిస్తూ ఉంది. ఆత్మీయులారా, అంతటి దయార్ధ హృదయుడెవరు? కృష్ణ భగవానుడు. ఆయనకు సహాయం చేస్తానని చెప్తాడు. రెండిట్లో ఏదైనా కోరుకోమంటాడు. నారాయణ సైన్యం కావాలా, నేను ఉండాలా, నేను మాత్రం ఆయుధం పట్టను అని చెప్పాడు. ఎందుకంటే రెండు వైపులా కూడా ఆయన బంధువులు ఉన్నారు. నేను యుద్ధమే చేయను, నేను ఊరక చూస్తూ ఉంటానని. ఆ విధంగా మహాత్ముల యొక్క పరంపరలో వచ్చిన వారు, నారాయణ పరంపరలో వచ్చిన వారు ఎవరు? అద్వైత పీఠాధిపతులు అందరూ కూడా. వారి మనస్థితి ఎలా ఉంటుందంటే, సర్వులలో కూడా ఆ యొక్క ఆత్మతత్వాన్ని, భగవతత్వాన్ని, ప్రేమతత్వాన్ని వాళ్ళు దర్శిస్తారు. అందుకే వారితో ఉన్నప్పుడే వారి యొక్క మనోవిశ్లేషణ మనం తెలుసుకోవడానికి సాధ్యమవుతుంది. తండ్రిని మనం తెలుసుకోవడం చాలా కష్టం. చాలామంది ఈ కాలంలో తల్లిదండ్రులు ఏమీ చేయడం లేదని మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఆశ్చర్యం ఏమిటంటే, నీవు ఈ జీవితంలో వెలుగు చూడడానికి ప్రధానమైనటువంటి మూల పురుషులు ఎవరు? మాతృదేవోభవ, పితృదేవోభవ. ఇంకా పైమెట్టు వెళ్ళడానికి సహాయపడేవారు ఎవరు? ఆచార్య దేవోభవ. ఆ పైమెట్టులను స్వీకరించేవారు ఎవరు?
భగవంతుడు. నిన్ను స్వీకరించాలి కదా. ఆత్మీయులారా, ఒకసారి కాంచి పరమాచార్య స్వాముల వారి దగ్గరికి ఒక పత్రికర్త వస్తాడు. ఆయన బాధ ఏంటి? తన కుమార్తె పెళ్లి కాలేదని. స్వాముల వారు అంటారు, నీవేనా నా గురించి చెన్నైలో పేపర్లో రాసింది, నీవేనా అని అడుగుతారు. ఆయన వచ్చిన వ్యక్తి విస్తుపోతాడు. చాలా ఏళ్ల కిందట ఒకసారి కాంచి పరమాచార్య స్వామి ఇంకా చిన్న వయసులో ఉంటారు. ఒకసారి ఏం జరుగుతుందంటే, తంజావూరు దగ్గర సరస్వతి మహల్ అని ఒకటి ఉంది. అక్కడ గొప్ప సంగీత విద్వాంసురాలు ఒక ఆమెతో సంగీత కార్యక్రమం అయిన తర్వాత పిలిపించి ఆమెకు అనేక విషయాలు ఆమెతో చర్చిస్తారు. ఈ విషయం తెలిసినటువంటి ఈ పత్రికర్త ఒకరు ఏం చేస్తారంటే, స్వాములు వారు అంత రాత్రి ఆమెతో మాట్లాడవలసిన అవసరం ఏముంది అని ఒక పేపర్లో రాశారు. ఆయన వీరికి తెలియని విషయం ఏమిటంటే, తదనంతరం ఈ పత్రికర్త వివాహం చేసుకున్నారు, కుమార్తె అయింది. తర్వాత ఆ అమ్మాయి వయసుకు వచ్చిన తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ అమ్మాయికి వివాహం కావటం లేదు. ప్రారంధం అనేది ఎవరు తప్పించలేరండి. కొన్నిసార్లు ఆగామి సంచిత ప్రారంధాలను ఉంటాయి. మనం వెనకల జన్మలో చేసుకున్నవి కూడా మన నీడలాగా మనం వెంబడిస్తూ ఉంటాయి. అందుకే మాతాపితృలు చేసినటువంటి సత్కర్మలు బిడ్డలను అనుగ్రహిస్తాయి. అందుకే ఎప్పుడూ కూడా పెద్దలైన వారు తన వంశక్షేమం కోసం, తన పిల్లల క్షేమం కోసం ఎల్లప్పుడూ కూడా కాయక వాచక మానసికంగా త్రికరణపూర్వకంగా సత్కర్మలే చేస్తుండాలని శాస్త్రం చెప్తుంది. ఇక్కడ ఆయన రాగానే అలా అంటారు స్వామివారు. అప్పుడని ఆయన చిన్నబుచ్చుకుంటుంటే పర్వాలేదు, చిన్నగా నవ్వుతారు స్వామివారు. సన్యాసిని ఒక యతీశ్వరులను అలా నీవు వ్రాయడం అనేది మహాపాపమని, ఆ దోషం నీకు రాకూడదని ఆ రోజే ఈ విషయం తెలిసి, నీ పత్రికలో వచ్చిన విషయం తెలుసుకుని నేను వెళ్ళి కావేరీ నదిలో స్నానం చేశాను. ఎందుకని? ఆ పాపం నిన్ను బాధించకూడదు అని. ఈరోజు ఆ పుణ్యం, నేను స్నానం చేసిన ఆ పుణ్యం నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఏమీ చింతించకు, వ్యాకుల పడకు, సర్వలోక క్షేమాన్ని చూసేటువంటి వారు కామాక్షి దేవి ఉంది అని చెప్పేసి ఆయన ఒక టెంకాయని మంత్రించి ఇస్తారు. ఆ బిడ్డకిచ్చి, అమ్మ దీన్ని నీవు పూజా గదిలో పెట్టుకొని 21 రోజులు నీవు పూజించు, మంచి భర్త దొరుకుతారని. స్వాముల వారి అనుగ్రహం అండి. 20 రోజులు కాలేదు, అప్పుడే మంచి సంబంధం ఏర్పడుతుంది. వారి స్నేహితులు అంటారు, అందుకే నేను మిమ్మల్ని అక్కడికి పంపించామని చెప్తారు వారి స్నేహితులందరూ కూడా. అందుకే అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణతోస్మి ముదాన్వహ. పత్రికలకు స్వాతంత్రం ఉంది, లేదని చెప్పము, ఉంది. అయితే అది ఎలా ప్రవర్తించాలనంటే, దాంట్లో సత్యాసత్య విచారణైక నిపుణం సత్య శృకోద్బోధకం హృత్పద్మే లచితం వరాభయకరం అన్నారు. సత్యాసత్యాలను మనం బాగా విశ్లేషణ చేయాలట. అంటే విన్నదంతా సత్యం కాదు, చూసినంతా సత్యం కాదు. సన్యాసులు ఏం చేస్తారంటే, ఎవరితో అయినా మాట్లాడాలంటే కూడా కాంచి కామకోటి పీఠంలో స్త్రీలు వస్తే ఎప్పుడూ ఎట్టి సందర్భంలోనూ ఏకాంతంలో మాట్లాడరు వాళ్ళు. వారితో వృద్ధులు కానీ పెద్దవారు కానీ కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు వారితో మాత్రమే వారు మాట్లాడతారు. లేకపోతే ఎట్టి సందర్భంలో అలా చేయరు. ఎందుకనగా సన్యాస ధర్మం ఏం చెప్తుందంటే, అన్ని యథాతథంగా వాళ్ళు పాటిస్తారు. అదే తెలియని వారు మహాత్ములు అందరినీ కూడా విమర్శలు చేస్తుంటారు. అందుకే సాక్షాత్ కృష్ణ భగవాన్ని విమర్శ చేసినారు. అర్థమైంది కదా. అయితే దాని యొక్క ఫలితాలు ఎవరెవరు ఏమేమి అనుభవించారని మహాభారతంలో వేదవ్యాస సుస్పష్టంగా మనం చూపించారు ఆయన. అందుకే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు మనం గెలవాలి. అందుకోసమే అద్వైతం అని ఏం చెప్తుందంటే, అందరినీ కూడా ఏకతాటికి తీసుకొచ్చేది అద్వైతం. అద్వైత పీఠాధిపతులు అంటే సర్వలోకక్షేమాన్ని కోరేటువంటి వారు. అందరూ కూడా ఆత్మ ప్రతిస్వరూపమే, అందరూ కూడా సర్వజీవరాశులు కూడా. అందుకే ప్రతి ఒక్కటి కూడా రమణులను తీసుకున్నప్పుడు మనం అక్కడ ఉన్నటువంటి పశువులు, పక్షులు, మృగములు, కీటకములు అన్నీ ఆయన పైన వెళ్తున్నా కూడా ఆయన ఆనందంగా పరబ్రహ్మ స్వరూపం లీనమై ఉండేవారు శ్రీ రమణులు. అందుకే ఆయనలో ఉన్న గొప్పతనాన్ని చూసి
పాల్ బ్రంటన్ను కాంచి పరమాచార్య స్వామి నువ్వు అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర నువ్వు ఆధ్యాత్మిక విచారం చేయని చెప్తారు. ఆత్మీయులారా, గురువు కంటే అధికమైన వారు ఎవ్వరు లేరు. నిరంతర నామస్మరణ చేసి వారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలవుదాం గాక. ఈ వాక్పుష్పములను శ్రీ శంకర విజయన సరస్వతి మహాస్వాముల వారి దివ్య చరణారవిందం సమర్పి సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర.